అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక సువర్ణ లిఖితమైన రోజులు. ఈ రోజులు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ప్రమాణ స్వీకారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఆంధ్ర రాష్ట్రానికి ఒక గొప్ప గర్వకారణం. ఏదో 151 ఇచ్చారు కదా, ఏదో అరగదీద్దామన్న జగన్మోహన్ రెడ్డికి మూటామూలి సత్తిచ్చేసి నిన్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో రిజల్ట్ చూపించింది. ఇప్పటి నుంచి పగతాలు, గొడవలు, కక్ష సాధింపులు ఇవన్నీ పక్కన పెట్టేసి అభివృద్ధిపై ఎలా చేస్తారనేది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ప్రభుత్వం లేదా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారు తప్ప కక్ష సాధింపులు కానీ, వేధింపులు కానీ, గత ప్రభుత్వం చేసినట్టు బెదిరింపులు కానీ ఏది ఉండవు. ఈరోజు ప్రతి యువతకి, యువకులకి ఉపాధి ఖచ్చితంగా కలుగుతుంది. 2024లో ఏదైతే రిపీట్ అయిందో 2029 కూడా యాజ్ ద సేమ్ రిపీట్ అవుతుంది. వారు వంచడిపోయేలాగా ప్రభుత్వం స్థాపించబోతారుగా 14 ఏళ్ల తర్వాత పార్టీ పెట్టిన 11 సంవత్సరాల తరువాత ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం మా అందరిలో చాలా ఆనందాన్ని నింపింది. ఆయన అట్లాంటి ఈరోజు ఒక సామాన్యమైన ఒక నార్మల్గా 10 ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈరోజు ఒక మంత్రిగా, ఒక డిప్యూటీ సీఎంగా, ఒక మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే 2019లో ఖచ్చితంగా గట్టిగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఇప్పుడే మాకు కనిపిస్తున్నాయి. యువతకి భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. అలాగే రాష్ట్రం బాగుండాలంటే ప్రభుత్వ అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారి వల్ల కూటమి స్థాపించడం జరిగింది. కూటమి విజయం ఈరోజు చాలా గొప్పగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశం వైపు మొత్తం చూపిస్తుంది. 21 100% స్ట్రైక్ అవుట్ దేశంలో ఎవరైనా ఉందంటే ఒక జనసేన పార్టీ. ఇదంతా మా జన సైనికులది, మా కార్యకర్తలది, మా వీర మహిళలది అందరికీ ప్రోత్సహిస్తున్నాం అనుకుంటున్నాం. 21 సీట్లోకి 21, 2 ఎంపీ సీట్లు 2 కొట్టడం మాకెంతో గర్వకారణం. ఒకే ఒక్క మాట చెప్పగలుగుతున్నాం, అభివృద్ధి అంటే ఏంటంటే కూటమి ప్రభుత్వం చూపించబోతుంది. కక్ష సాధింపులకి గురైన ప్రతి ఒక్కరు కూడా మనం అభివృద్ధి వైపు చూద్దాం. ఎవరు కక్ష సాధింపులకి వెళ్ళొద్దు. ఈరోజు ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నా, ఒక్కసారి మా మిత్రులందరితో కలిపి ఒక్కసారి వైసీపీ సాగనంపడం అనుకుంటున్నా. హలో